నుంచి అఘోరీ కోసం రంగంలోకి స్పెషల్ టీమ్స్ దిగాయి. అఘోరీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. పూజల పేరుతో అఘోరీ మోసం చేసిందని ఆరోపణలు వచ్చాయి. వర్షిణిని పెళ్లి చేసుకోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అఘోరీ అరెస్టుకు రంగం సిద్ధమైంది. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, శ్రీదేవి, అఘోరీ శ్రీను వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అఘోరీ శ్రీను సనాతన ధర్మం కావచ్చు, దేశ రక్షణ, మహిళల రక్షణ కాపాడుతానంటూ వెలుగులోకి వచ్చారు. కానీ ఒక్కొక్కటిగా ఆయన అరాచకాలు, ఆయన లీలలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. అఘోరీ శ్రీను ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడ పూజలు చేస్తున్నారో, అతను ఏం చేయబోతున్నట్టు కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఆసక్తికర చర్చలు కొనసాగుతున్న పరిస్థితులను చూసాం. సోషల్ మీడియా వేదికగా అఘోరీపై ఎప్పటికప్పుడు ఆసక్తికర కామెంట్స్ కావచ్చు, ఆసక్తికర పోస్టింగ్లు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అఘోరీ సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారి అఘోరీ ఎక్కడుంది, ఏం చేస్తుంది, ఎందుకు ఇలా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో నిన్న అఘోరీ వర్షిణిని పెళ్లి చేసుకున్నట్టు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పోస్ట్ చేసి ఆ ప్రచారం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ వ్యవహారం కొనసాగుతున్న నేపథ్యంలోనే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొకిలా పోలీస్ స్టేషన్లో అఘోరీపై కేసు నమోదైనట్టు తెలుస్తుంది. అఘోరీపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టుకు రంగం సిద్ధం చేసి అఘోరీ కోసం తెలంగాణ నుంచి స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దింపి అరెస్ట్ చేసేందుకు పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అఘోరీ వ్యవహార శైలి ఎందుకు ఇట్లా కొనసాగుతుంది, అఘోరీ ఎందుకు దేశ రక్షణ, సనాతన ధర్మం, మహిళల రక్షణ అని చెప్పుకుంటూ వచ్చింది. ఎవరైనా బయట ప్రజలు కావచ్చు, ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేస్తే వారిని అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేస్తే వారిపై దురుసు ప్రవర్తన చేస్తూ హల్చల్ చేసినటువంటి దృశ్యాలను గతంలోనే చూసాం. హల్చల్ చేస్తూ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ మోకిలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన వివరాలు కనుక గమనిస్తే ఒక యువతి అఘోరీ శ్రీనుపై ఫిర్యాదు చేసింది. 10 లక్షల రూపాయలు తీసుకొని తాంత్రిక పూజలతో మోసం చేశారంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటగా 5 లక్షలు చెల్లించి ఆ తర్వాత మరొక 5 లక్షలు చెల్లించినట్టుగా పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. అఘోరీ శ్రీనుకు ట్రాన్సాక్షన్ చేసినటువంటి బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, ఎప్పుడెప్పుడు ఎంత ట్రాన్సాక్షన్ ఇచ్చిన అన్ని వివరాలు కూడా పూర్తిగా పోలీసులకు సమర్పించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూజలు, తాంత్రిక పూజలతో జనవరి 1న బర్త్డే రోజున ఆ యువతి ఇంటికి వచ్చి మీ కుటుంబానికి సంబంధించి అన్ని మంచి జరుగుతాయి, మంచి చేస్తామని పూజలు చేస్తానని చెప్పి మొదటగా 5 లక్షల రూపాయలు తీసుకున్నట్టు ఆ యువతి పేర్కొని తర్వాత మళ్ళీ ఆ పూజలన్నీ విఫలమవుతాయి, తప్పకుండా తిరిగి 5 లక్షలు చెల్లించాలంటూ కూడా అఘోరీ బెదిరించి డబ్బులు తీసుకున్నట్టు పోలీసులకు ఆ యువతి పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో మొదటగా 5 లక్షల, తర్వాత 5 లక్షల రూపాయలు, ఓవరాల్గా 10 లక్షల రూపాయలను అఘోరీకి ఇచ్చినట్టు తెలిసింది. ఆ 10 లక్షల రూపాయలతో తాంత్రిక పూజలను బెదిరించి ఇలా 10 లక్షల రూపాయలు కాజేసినట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మోకిలా పోలీస్ స్టేషన్లో ఆ యువతి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అఘోరీ వ్యవహార శైలి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారి ఇప్పటికే రాధిక అనేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇబ్బంది పెట్టింది. ఇప్పటికే అమ్మాయిలను ట్రాప్ చేసి పెళ్లి చేసుకుని ఇలా మోసం చేసినటువంటి ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో ఒక యువతి మోకిలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, పోలీసులు స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దిగింపి అఘోరీని అరెస్ట్ చేసేందుకు మొత్తం సిద్ధమైనటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఫిబ్రవరి 25వ తేదీన 308, 318 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పుడు అఘోరీ ఎక్కడుంది, అఘోరీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసింది, అఘోరీ ఏ ఫోన్ నుంచి ఎవరెవరితో మాట్లాడుతుంది, వర్షిణితో ఏ ఫోన్లో మాట్లాడింది, ఈ వర్షిణి మ్యారేజ్ అనేటువంటి విజువల్స్ను సోషల్ మీడియా వేదికగా ఎట్లా పోస్ట్ చేసింది, ఏ నెంబర్ నుంచి పోస్ట్ చేసింది, అఘోరీ ఎవరితో టచ్లో ఉన్నట్టు కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అఘోరీ రకరకాల నెంబర్లతో ఇతర వ్యక్తులతో ఫోన్లో కావచ్చు రకరకాల నెంబర్లను యూజ్ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు అఘోరీ ఫోన్ స్విచ్ ఆఫ్గా అయినట్టు పోలీసులు గుర్తించారు. అఘోరీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఎప్పుడు తీస్తుంది, స్విచ్ ఆఫ్ అయిన వెంటనే లొకేషన్ ట్రాక్ చేసి అఘోరీని పట్టుకునేందుకు తెలంగాణ నుంచి స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిన్న పరిస్థితి కనబడుతుంది. మధ్యప్రదేశ్ ప్రాంతంలో నిన్న వర్షిణిని పెళ్లి చేసుకున్నట్టుగా హిందూ సంఘానికి సంబంధించినటువంటి వారు కావచ్చు, అఘోరీతో ట్రావెల్ చేసిన వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అఘోరీ వివాహం చేసుకోలేదు, బయట ప్రాంతాల్లో మాత్రమే వర్షిని పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది. ఈ అమ్మాయికి సంబంధించి మరి అఘోరీ ఎట్లా స్పందించింది, 10 లక్షల వ్యవహారం కావచ్చు, తాంత్రిక పూజల పేరుతో యువతిని ఎందుకు మోసం చేయాల్సిన అవసరం ఏర్పడింది, మొదట 5 లక్షలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ పూజలు విఫలమవుతాయని బెదిరించి మరొక 5 లక్షలు తీసుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది, అఘోరీ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత విచారణలో ఏం చెప్తుంది, అఘోరీ ఎపిసోడ్ ఎలా ముగుస్తుంటే కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా జనం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడాలి మరి అఘోరీని పోలీసులు ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు, ఈ మొకిలా పోలీస్ స్టేషన్ కేసు వ్యవహారం ఎటు దారి తీస్తుంది, నిన్న వర్షిణిని పెళ్లి చేసుకున్నటువంటి అఘోరీ శ్రీని వ్యవహారం ఎట్లా దారి తీస్తుంది, అఘోరీ వ్యవహారం మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారి పోలీసులు అయితే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. శ్రీదేవి, తిరుపతి.